ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆదికాండము 17:1. ఆదికాండము 17:1. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నాను ప్రభు. నీ కృపలో నువ్వు నన్ను నిలువబెట్టి సజీవుడిలాగా ఉంచి నీ సన్నిధిలో నీ యొక్క వాక్యం ధ్యానం చేయడానికి నువ్వు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు. జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యం వాళ్ళందరూ గ్రహించినట్లు, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఈ వాక్యము ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలుసు. ఎన్నో వందల సార్లు విన్నారో వేల సార్లు విన్నారో మీకే తెలియాలి. ఎన్నో సార్లు వినుంటారు. ఈ వాక్యంలో ఉన్న కంటెంట్ మొత్తం నేను మాట్లాడతలేదు, జస్ట్ ఒకే ఒక పదం మాత్రం చూసుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుందుము. ఇది ఆ యొక్క వచనం, 17వ అధ్యాయంలో 1వ వచనం. దీంట్లో మనం కావాల్సింది, లేకపోతే నేను ఈరోజు ధ్యానం చేసేది ఒకే ఒక సెంటెన్స్. దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమైనప్పుడు అబ్రామునకు ప్రత్యక్షమై ఉన్నప్పుడు దేవుడు స్వయముగా భక్తుడుగా ఉన్న అబ్రాముతో మాట్లాడిన మాట ఒకే ఒకటి, నేను సర్వశక్తి గల దేవుడను. అంతే. దేవుడు ఎలాంటి దేవుడు? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు అంటే ఏంటి? మీకేం తెలుసు? తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఎంతో ఉంది. ఎందుకంటే మీరు నమ్మిన వాడి పేరే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ పేరు ఇంకా ఎవరికైనా ఉందా? ఆయనకి మాత్రమే వర్తిస్తుందా? ఇంకెవరికైనా వర్తిస్తుందా? అసలు ఆ పేర్ల అర్థం ఏంటి? సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు మన భారతదేశంలో తీసుకుంటే కోట్ల సంఖ్యలో అన్ని దేవతలు ఉన్నారు, రకరకాల పేర్లతో ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. ప్రపంచం మొత్తం చూసుకున్నా సరే రకరకాల మతాలు, కులాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళలో ఎన్నో రకాల దేవతలు ఉండొచ్చు. బైబిల్లో కూడా ఎంతోమంది చాలాసార్లు రాశారు ఇలా అన్ని దేవతలు, ఇలా విగ్రహారాధకులు, అలా అని చాలాసార్లు రాశారు. మరి వాళ్ళలో ఎవరికీ కూడా లేని పేరు, మనం ఆరాధించే మన దేవుడికి మాత్రమే ఉన్న పేరు, సర్వశక్తి గల దేవుడు. అంటే ఏంటి? అన్నిటి మీద శక్తి కలిగిన దేవుడు. ఇంకా నీకేదన్నా అవసరం వచ్చింది, అవసరము నువ్వు తీర్చుకోలేకపోతున్నావు. నీ వల్ల ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కావట్లా. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ పని లేకపోతే అవసరము ఎవరైతే తీర్చగలరో, ఎవరైతే నీకు సహాయం చేయగలరో, ఎవరైతే కంప్లీట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరో వాళ్ళ దగ్గరికి వెళ్తావు. అంతే తప్ప చేతగాని వాడి దగ్గరికి వెళ్ళి సహాయం అర్థిస్తావా? అవునా కదా? అర్థమైందా? అట్లా ఇక్కడ ఆ పదంలో చాలా జాగ్రత్తగా మనసు పెట్టి లగ్నం చేసి ఆలోచించండి. సర్వశక్తి గల దేవుడు. శక్తి మాత్రం రాయట్లా. సర్వశక్తి. సర్వము అంటే దాంట్లో ఇక తక్కువగా ఉంది ఏదీ లేదు, ఇది లేదు అంటానికి ఏమీ లేదు, ప్రతిదీ దాంట్లో ఎమర్చే ఉంది. ఆయన సర్వశక్తి గల దేవుడు. సో నువ్వు నీ యొక్క పర్సనల్ లైఫ్లో నీ యొక్క అవసరం కోసము, లేకపోతే ఏదన్నా సరే కావాలని, ఉదాహరణకి ఆరోగ్యమైన, అప్పుల భారం తీరటమైన, ఇంకా ఏదో ఒక నీకు అవసరం కోసం నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావేమో. ఈ దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఇదిగో నాకున్న ఈ యొక్క అనారోగ్యాన్ని దేవుడు తీసేస్తాడు, నాకున్న ఈ యొక్క అప్పుల బాధని దేవుడు తీసేస్తాడు
అప్పు ఇచ్చేవాడిలాగా దేవుడు నన్ను ఉంచుతాడు, అలా నువ్వు నమ్మి వస్తున్నావేమో, నీ యొక్క పిల్లల్ని మాట వినకపోతే ప్రార్థన చేసుకుంటే దేవుడు పిల్లలకి క్రమశిక్షణ నేర్పుతాడు అనుకొని నువ్వు వస్తున్నావేమో. చూడండి, ప్రతిదీ నువ్వు కోరుకున్నది, నువ్వు దేవుడిని అడిగేది చాలా చిన్నవి, చాలా చిన్నవి. ఒక ఉదాహరణ ఉంది బైబిల్లో. నేనున్నాను, లేకపోతే మనందరం ఉన్నాం కదా, మనం ఇలా కంటితో చూస్తూ ఉన్నప్పుడు మన ముందు చీమలు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. అవి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాయి? చీమలాగే కనిపిస్తాయి. కానీ దాని ఉద్దేశం ఏంటంటే చాలా చిన్న ప్రాణంలాగా కనిపిస్తుంది కదా, చాలా చిన్నవి. అసలు నువ్వు కాలేసినా లేకపోతే ఏలు పెట్టినా అది ఎమ్మటే చచ్చిపోతాయి. చీమలకు కూడా కష్టాలు బాధలు ఉంటాయిగా, చీమలకు కూడా లేకుండా ఉండవుగా. ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అది ఏదన్నా తీసుకొని వెళ్తున్నప్పుడు ఎవరన్నా అడ్డగిచ్చే వాళ్ళు ఉంటారు, కాళ్ళు అయితే అవి చచ్చిపోయినవి ఉంటాయి. చీమల్ని భుజించే వేరే చిన్న మళ్ళీ వేరే ప్రాణులు ఉంటాయి, అవునా కదా. గాలికి అది ఇలా కొట్టుకుపోవటం కానీ, నీళ్ళు వస్తే వెళ్ళిపోవటం కానీ వాటికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనిషి యొక్క దృష్టిలో చీమలు చాలా చిన్న ప్రాణంలాగా, చాలా చిన్న మైన్యూట్గా కనిపిస్తూ ఉంటాయి. చీమకు వచ్చిన కష్టమేమో చీమకి చాలా భారంగా మోయలేనంతగా ఉంటుంది. అదే ప్రాబ్లం నీకు ఉంటే నువ్వు అలా ఏమనుకుంటావు? చాలా చిన్నగానే నువ్వు దాన్ని అనుకుంటావు కదా, అవునా కదా. ఎల్కేజీ యూకేజీ చదువుకునే పిల్లలకి ఏబిసిడీలు చదవమంటే చాలా కష్టం, రాను కూడా రావు. అదే 10వ తరగతి అయితే, అదే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే, పోనీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏబిసిడీలు చెప్పవా అని అడుగుతారా? అవునా కదా. మరి అలాంటప్పుడు చీమల యొక్క ప్రాబ్లం నీకే అంత సులువుగా, లేకపోతే అసలు లెక్కలోకి కూడా నువ్వు తీసుకొని అవసరం లేదని నువ్వు అనుకుంటున్నప్పుడు, దేవుడు ఎలా ఉన్నాడంటే, దేవుడు ఆకాశమును సింహాసన పీఠముగా చేసుకొని, భూమిని పాదపీఠముగా చేసుకొని రాజ్యం వెళ్తూ ఉంటాడు. ఆయన దృష్టికి మనుషులు, సర్వభూ ప్రజలు మిడతల్లాగా ఉంటారు. ఎలా ఉంటారండి? మిడతల్లాగా ఉంటారు. అంటే దేవుడి దృష్టికి నేను ఎలా కనిపిస్తాను? మిడతలాగా కనిపిస్తాను. నేనే మిడతలాగా కనిపిస్తా, నా ప్రాబ్లం దేవుడికి ఎలా కనిపిస్తుంది? ఆలోచన చేయండి. దేవుడికి ఒక మనిషే ఒక మిడతలాగా కనిపిస్తున్నప్పుడు ఆ మనిషి అనుభవించే శ్రమ లేకపోతే ప్రాబ్లం ఎలా కనిపిస్తుంది దేవుడికి? అవసరం కోసం వ్యవసాయం చేస్తున్నాం, అవసరం కోసం లేకపోతే వ్యవసాయం ఇలా సరైన సమయంలో మంచిగా రావడానికి ఫలానా టైంలో కాలానికి అనుగుణంగా సూర్యుడు రావాలి, కాలానికి అనుగుణంగా వర్షం రావాలి కదా. వాటి కోసం మనం వ్యవసాయం చేసేవాడు ఎంతో ఆశ కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తూనే ఉంటాడు. వర్షం ఎప్పుడు వస్తుంది, లేకపోతే పంట ఎప్పుడు వస్తుంది, అట్లా. అదే వర్షాన్ని సూర్యుడిని సృష్టించిన వాడికి వర్షాన్ని సూర్యుడిని ఆయన యొక్క నోటి మాటతో ఆపనన్నా ఆపగలడు, చేయటమన్నా చేయగలడు, ఏదన్నా చేయగలడు. అంటే ముందుకి వెనక్కి ఆపటం ఏదన్నా చేయగలడు. ఆయనకి అది ప్రాబ్లంగా కష్టంగా ఉంటుందా? కారుని తయారు చేసినాడిని కారు యొక్క సమస్యను సాల్వ్ చేయలేడా? తాళం గుర్తుని తయారు చేసినాడికి తాళంని వేయటం తీయటం చేత అవుదా? సో నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏదన్నా సరే ఒక శ్రమ, ఒక ఇరుకు, ఇబ్బందితో దేవుడి దగ్గరికి వస్తున్నావు. ఓకే, నేను ఒకప్పుడు అలా వచ్చినవాడిని, నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడిని నేను అడిగి సహాయం అర్థించినవాడిని. అలా రావటం తప్పు అని నేను చెప్పట్లా, రాకూడదని నేను అనట్లా. నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ నువ్వు దేవుడి యొక్క శక్తి ఏంటో తెలుసుకో. దేవుడి యొక్క శక్తి తెలుసుకున్నప్పుడు ఆయన నువ్వేం అడగాలో నీకు తెలుసుకుంటావు. ఒక ప్యూన్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ చేసే జాబ్ చేయమంటే చేయగలడా? అదే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్యూన్ లాగా ప్రవర్తించంటే ఆయన ప్రవర్తిస్తాడా? లేదు, ఇది ఇంత చిన్న విషయం నన్ను అడుగుతావేంది, వీళ్ళ ప్యూన్ అడుగుపో, లేకపోతే పలానా అధికారిని అడుగుపో. నా దగ్గరికి వచ్చి నన్ను ఇంత చిన్న అల్పమైన చీమ లాంటి ఒక సమస్యను నన్ను అడుగుతావేంటి అని ప్రైమ్ మినిస్టర్ అంటాడా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళిపోయి పలానా సమస్య చెబుతావు, నీ వీధిలో రోడ్డు బాగాలేదని. ఇంత చిన్నదానికి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ ఊరిలో ఉన్న ఆర్ఎంపీ రోడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వని చెప్పి అంటాడా?
మరి అలాంటప్పుడు ఈ లోకంలో ఉన్న అధిపతులే ఈ ప్రాబ్లం నాకు సరిపోయింది కాదు, నేను ఇంకా పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నా, చిన్న చిన్న అధికారుల దగ్గరికి వెళ్ళి ఇది నువ్వు సాల్వ్ చేసుకో అని ఈ లోక అధిపతులు అధికారులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరికన్నా గొప్ప దేవుడు, వాళ్ళందరినీ సృజించిన వాడు, ఈ యొక్క సృష్టి యావత్తు కేవలం నోటి వాక్కు ద్వారా సృజించిన దేవుడిని, మరి ముఖ్యంగా ఆయన పేరే సర్వశక్తి గల దేవుణ్ణి నీకు దేవుడుగా ఉండి నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావు కదా, మరి నువ్వేం అడగాలి ఆయన్ని? మరి నువ్వేం అడుగుతున్నావు? ఆలోచించి ఆయన శక్తికి తగినట్టు, ఆయన మహిమకు తగినట్టు, ఆయన ప్రభావములకు తగినట్టు ఒక్కటి అడుగుతున్నావు నువ్వు, నేనైనా సరే మీరైనా సరే. ఆయన వాక్యం ఈ యొక్క ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు రాస్తుంది, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రతిదీ ఆయనకి చేతుల్లోనే ఉన్నాయి, ప్రతిదీ నోటి వాక్కు ద్వారా చేయగలిగిన వాడు, చేసినవాడు. అలాంటి ఆయన దగ్గరికి వచ్చి చిన్న 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 అల్పమైనవి నువ్వు అడుగుతూ ఉంటే ఆయనకి ఎలా ఉంటుంది? దేవుడి యొక్క శక్తి ఏంటో తెలుసుకొని ఆ శక్తికి తగినట్టు నువ్వు సహాయం అర్థించాలి. అర్థమైందా? ₹1,00,00,000 ఉన్నాయి, వెళ్ళి రూపాయి అడుగుతావా? ఆయన ₹1,00,00,000 ఇవ్వడానికి మక్కువ కలిగి ఉన్నాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏం అడగాలి? రూపాయి ఇవ్వని అడుగుతావా? ఆయన దగ్గర లారీడు బంగారం ఉంది, నువ్వు వెళ్ళి నాకు 1 గ్రామ్ బంగారం ఇవ్వని అడుగుతావా? ఆయన దగ్గర కిలోలు లెక్క డైమండ్స్ ఉన్నాయి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి 1 డైమండ్ నువ్వు చాలంటావా? అసలంటూ ఆరోగ్య సమస్య లేని దీర్ఘాయువు ఆయన నీకు ఇస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ తలనొప్పి తీసేవా, ఈ కాలు నొప్పి తీసేవా అని అడుగుతావా? సో నువ్వేం అడుగుతున్నావో అది అడగటం తప్పని నేను అనట్లా. ముందు నువ్వు ప్రార్థన చేయడానికన్నా ముందు, నువ్వు దేవుణ్ణి విజ్ఞాపన చేయడానికన్నా ముందు ఆయన యొక్క శక్తి, సామర్థ్యత, మహిమ నువ్వు తెలుసుకున్నప్పుడైనా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి దేవుడికి. దాంట్లో మరి ముఖ్యముగా ఈ యొక్క పేరు గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆ పేరేంటంటే సర్వశక్తి గల దేవుడు. దేవుడి యొక్క పేరేంటి? నీ దేవుడైన యెహోవా యొక్క పేరేంటి? నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా దేవుడి యొక్క నామమును నువ్వు ధ్యానం చేసుకుంటున్నప్పుడల్లా నువ్వు స్మరించాల్సిన పేరేంటి? నువ్వు ఏ దేవుడిని ఆశ్రయించి ఉన్నావు? హెబ్రీ భాషలో సర్వశక్తి గల దేవుడు అంటే ఎల్షదై. చూడండి, బైబుల్లో దేవుడు మాత్రమే చేయగలిగినవి, దేవుడు తప్ప మరి ఏ మనిషి చేయలేనివి ఎన్ని రకాల కార్యాలు ఉండుంటాయి? ఆలోచన చేయి. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఇప్పుడు ఆలోచన చేయి. ఉదాహరణకి అబ్రహాం గారు, శారా గారు ఉన్నారు. అబ్రహాం గారు వయసు ఎంత? 100 years. ఆ టైంలో శారా గారి వయసు ఎంత? 90 పెచ్చు ఉన్నాయి. బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. 17వ అధ్యాయంలో రాసి ఉంటుంది, 18వ అధ్యాయంలో రాసి ఉంటుంది, శారా స్త్రీ ధర్మము నిలిచిపోయింది. నిలిచిపోవటం అంటే మళ్ళీ అది వస్తుందనా రాదనా? ఆగిపోయింది. స్త్రీ ధర్మం ఆగిపోయింది, మళ్ళీ రాదు ఇక. అలాంటి స్త్రీకి గర్భం దాల్చడం ఈజీయా, కష్టమా, అసాధ్యమా? అసాధ్యం. సో మీరు అందరూ బిడ్డలు కన్నోళ్ళేగా, మీరు అందరూ తల్లులే కదా. సో తల్లి అవ్వాలంటే జరగాల్సిన మినిమం కూడా ఆస్కారం లేని సందర్భం అది. తన యొక్క శరీరము, తన యొక్క దేహము గర్భం దాల్చడానికి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం కూడా లేదు శారమ్మ గారికి. కానీ గర్భము దాల్చడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది, వాగ్దాన పుత్రుడికి జన్మనిచ్చింది ఇస్సాకు గారికి. ఇది మనిషి వల్ల జరిగిందా, దేవుని వల్ల జరిగిందా? ఇలాంటిది ఎప్పుడైనా నువ్వు అనుభవించావా? స్త్రీ ధర్మం అంటే మెన్సురేషన్ సర్కిల్ ఎండ్ అయిపోయింది, గర్భం దాల్చడానికి తన యొక్క శరీరం సహకరించదు. ముసలావిడ అంటే తన పని తను చేసుకోలేదు. అట్లాంటి ఆవిడ 9 నెలల పాటు ఒక బిడ్డని కడుపులో మోయటం, మళ్ళీ డెలివరీ, ఇది ఎంత అసాధ్యమైన క్రియ. ఏ ఒక్క మనిషి అన్నా సరే దీని ముందు కానీ దీని తర్వాత కానీ చేయగలిగాడా? ఆలోచించి. మామూలుగా సాధారణంగా ఏ మతం అన్నా తీసుకోండి, ఏ ఒక్క
పూజలు చేసేవాళ్ళు అన్నారండి, ఆడపిల్లకి లేకపోతే ఒక స్త్రీకి ప్రసవం అనేది రెండో జన్మ లేకపోతే పునర్జన్మ అంటారు. కొంచెం అటు ఇటుగా ఉంటే ప్రాణం మీదకే వస్తుంది, ఎంతో కష్టంతో డెలివరీ అవుతూ ఉంటుంది. అలాంటి దాన్ని కూడా, అంటే అలాంటి సమస్య లేకపోతే అలాంటి సంఘటన కూడా దేవుడు కేవలము మనిషి యొక్క శరీరాన్ని, మనిషి యొక్క దేహ బలాన్ని, మనిషిలో ఉండవలసిన ఆ యొక్క లక్షణాలని ఏది కూడా వాడుకోకుండా కంప్లీట్ ఆయన వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా, మాట ద్వారానే ఆ క్రియ జరిగించాడు. చెప్పి చేశాడు. ఈ సంవత్సరం ఇదిగో ఇలా వచ్చా, మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నిశ్చయంగా ఎగిరికి వస్తా, నేను వచ్చేసరికి నీ భార్య అయిన సారా ఒక బిడ్డని ఎత్తుకొని ఇక్కడ ఉంటుంది అని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆవిడేమంటుంది, సారా తలుపు వెనకాల నిలబడి నవ్వుకుంటూ ఉంటుంది. నువ్వేం నవ్వుతున్నావు అని దేవుడు అడిగినప్పుడు భయంతో చెప్తుంది, నేను నవ్వలేదయ్యా అని. కపటమైన హృదయంతో అబద్ధం చెప్పటం వేరు, భయంతో అబద్ధం చెప్పటం వేరు. తను అబద్ధమే చెప్పింది, కానీ ఏ మనసుతో చెప్పింది? చేసిన తప్పుడు కప్పుపుచ్చుకోవటమా? కాదు, భయముతో చెప్పింది. సో మోసంతో కూడిన అబద్ధం కాదు అది, భయముతో, దేవుడు ఎందున్న భయంతో చెప్పింది. వెంటనే అబద్ధం విన్నారు దేవుడు, కానీ ఏం చెప్పాడు? లేదు నువ్వు నవ్వావు, కానీ నువ్వు నవ్వినా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను వస్తాను, ఆ టైంకి నీ ఒళ్ళో నీ కౌగిట్లో ఒక బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డ పేరు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. మృతతుల్యముగా ఉన్న నీ యొక్క దేహము మనిషి యొక్క దృష్టిలో పెడితే అది సంసారం చేయడానికి పనికిరాదు, గర్భం దాల్చడానికి పనికిరాదు, స్త్రీ ధర్మం ఆగిపోయింది, బిడ్డను మోయడానికి పనికిరాదు. 9 నెలల పాటు అసలు ఏ కోసైనా బిడ్డను మోయలేరు, డెలివరీ అవ్వటానికి కూడా ఆస్కారమే లేదు. ఆ దేహాన్ని దేవుడు వాడుకున్నాడు, ఆ దేహంలో నుంచే వాగ్దాన పుత్రుడు. ఈనాడు మనం అందరం కూడా ఎవరి వంశంలో ఉన్నాం? అబ్రహాం గారి వంశంలో ఉన్నాం, ఇస్సాకు గారి వంశంలో మనం ఉన్నాం, యాకోబు యొక్క వంశంలో మనం ఉన్నాం. మనం అందరంకి మూల పురుషుడు ఎవరు? ఇప్పుడు ఏ క్రియ వల్ల ఈ కార్యం జరిగింది? ఎవరి శక్తి వల్ల ఈ కార్యం జరిగింది? అబ్రహాం వల్ల జరిగిందా? సరమ్మ గారి వల్ల జరిగిందా? ఆ ఇరువురు దంపతులకి దేవుడు ఇచ్చిన వాగ్దానం చొప్పున జరిగింది. కేవలం ఒకే ఒక మాట. ఏం మాట? నేను సర్వశక్తి గల దేవుడును, నేను సర్వశక్తి గల దేవుడును. ఆ టైంలో అబ్రహాం గారికి ఒక వెళ్తుంది, నువ్వు నన్ను ఎంత బ్లెస్ చేస్తే ఏం లాభం, నువ్వు నాకు ఎంత ఇస్తే ఏం లాభం, చివరికి నా ఆస్తిపాస్తులు అవ్వచ్చు, నా యొక్క ధనం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ప్రతిదీ నా ఇంట పనిచేసే ఆ యొక్క ప్రధాన పనివాడికి కానీ సేవకులకు కానీ వాళ్ళే అనుభవిస్తారు, కానీ నాకంటూ ఒక వారసుడు లేడే అని అనుకుంటున్నాడు. ఆయన కూడా ఒక అవసరం కోసమే దేవుణ్ణి అడిగాడుగా. అప్పుడు దేవుడి నోటి నుంచి వచ్చిన మాట ఏంటి? సర్వశక్తి కలిగిన దేవుడు. మరి నువ్వు కూడా అలాగే నీ యొక్క అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, మరి ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? దేవుడి యొక్క శక్తి సామర్థ్యత ఎంత? ఏది చెప్పు ఒకసారి, నీకు ఎంతో తెలుసు. పసిపిల్లల్లో ఈ యొక్క మైకిని లేపమంటే లేపుతారా? పోనీ యవనస్తులుగా ఉన్న మనం ఏదో బకెట్ బరువు పోయమంటే లేపుతామా? ఇంకా ఎక్కువ బరువు ఉంటే లేపుతారా? దేవుడు ఎంతవరకు మోయగలడో, ఎంతవరకు ఆయన యొక్క చేతి బాహుల్యము విస్తారముగా ఉన్నది, ప్రభావము బయలు వెళ్ళి ఉన్నది. ఆలోచన చేశారు ఎప్పుడన్నా శక్తి అయింది? ఆయన శక్తి ఎంత గొప్పదో చూడండి. కీర్తనలు 19వ అధ్యాయం. పంతొమ్మిదో అధ్యాయము 1వ వచనంలో చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురము చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియజేయుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. 24వ అధ్యాయం, కీర్తనలు 24వ అధ్యాయము 1, 2. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. ఈ 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. దీంట్లో మీకు ఏమర్థమైంది చూడండి ఒకసారి. ఈ వాక్యం కూడా ఎన్నోసార్లు చదివే ఉంటారుగా.
సముద్రముల మీద దానికి పునాది వేసెను. దానికి అంటే దేనికి? భూమికి దేని మీద పునాది వేస్తున్నారు? సముద్రముల మీద భూమికి పునాది వేశారు. సముద్రముల మీద. ఈ ఇల్లు దేని మీద కట్టబడింది? ఇల్లనే కాదు, ప్రపంచంలో ఏ ఇల్లు తీసుకున్నా దేని మీద కట్టబడింది? భూమి మీద కట్టబడుతుంది. అది కూడా ఒక పిల్లర్ లాగా, అంటే ఒక బండలాగా, బండ మీద కట్టబడి ఉంటుంది. నీళ్ళ మీద కట్టబడితే అసలు కట్టగలుగుతామా? ప్రవాహం వస్తే కొట్టుకుని వెళ్ళిపోద్ది. వరదలు వస్తున్నాయి, ఇల్లులు ఉంటాయా? మనం ఇట్లా నది దగ్గరలోనే ఉన్నాంగా, మన చుట్టూతో ఎన్నో లంక గ్రామాలు ఉన్నాయి కదా. కృష్ణానది పొంగితే ఎన్ని గ్రామాలు కొట్టుకుపోతాయి, ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, ఇల్లు వాకిళ్ళు మొత్తం కొట్టుకుపోతాయి లేదా? అది 5 అంతస్తులైనా 50 అంతస్తుల బిల్డింగ్ అయినా సరే పిల్లర్తో సహా మొత్తం నేలలో ఒరిగిపోవటం కానీ, కుంగిపోవటం కానీ, కొట్టుకుపోవటం కానీ జరుగుతుంది. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు ఇక్కడ? సముద్రముల మీద ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. భూమి మీద ఉన్న అన్నిటికన్నా కూడా ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. కానీ మహాసముద్రంలో సైతము మౌంట్ ఎవరెస్ట్ లాంటి పర్వతాలు ఇంకా 2-3 పైన కూడా ఉంటాయి. అంత లోతుగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి కూడా వెళ్ళా. ఇప్పటి వరకు మహాసముద్రం యొక్క లోతు కూడా తెలియదు. మనిషికి అది అసాధ్యమై ఉన్నది. కానీ దాన్ని నిర్మించినవాడికి దాని లోపల ఏముందో కూడా ఆయన కంటితో చూస్తున్నాడు. పర్వతము సైతము ముంచివేసే అంత గొప్ప మహాసముద్రమును ఆయన సృష్టించున్నాడు. అది కూడా నోటి వాక్కు ద్వారా. భూమి కేవలము ఒక పిల్లర్ మీద నిర్మించబడి ఉన్నది. ఆ పిల్లర్ ఎక్కడుందంటే సముద్రముల మీద. మీకు చదువుకున్నా, మీకు చదువు లేకపోయినా సరే చాలా చిన్న కామన్ సెన్స్తో కూడిన పాయింట్. ఒక ఇల్లు కట్టాలంటే నేల మీద కట్టబడాలి. కానీ ఒక భూమి ఎక్కడుందండి? సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. జలములు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి. దాని మీద ఏదైనా వేసామనుకోండి, తేలుతూ అంటే ఫ్లోట్ అవుతూ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఒక మనిషి నీళ్ళలో పడిపోయాడు, ఈత రాదు, ఇప్పుడు కూడా చచ్చిపోయాడు. ఉన్న చోట దూకిన చోట ఉంటాడు, ఎక్కడికో కొట్టుకొని పోతాడా? పోనీ ఒక ఓడ ఉంది, ఉన్న చోట ఉంటుందా? దానికి ఎటువంటి యాంకర్ లేకపోతే కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది అలలకి, ప్రవాహానికి. కానీ దేవుడు ఎలా చేస్తున్నాడు? స్థిరపరిచి ఉన్నాడు. ప్రవాహం మీద స్థిరపరిచి ఉన్నాడు. సో ఆయన యొక్క శక్తిని ఒకసారి ఆలోచించు. నీ హృదయము రకరకాల ఆలోచనలతో, రకరకాల ఉద్దేశములతో స్థిరత్వం లేకుండా కొట్టుకుంటూ ఉన్నావేమో, నీ యొక్క శ్రమలు బట్టి, నీ యొక్క శోధనలు బట్టి, నీ యొక్క కష్టాలు బట్టి. కానీ నీ జీవితము దేవుడు స్థిరంగా ఉంచాడు. ఆయన చేతుల్లో ఉంది నీ యొక్క జీవితం. భూమిని పునాది వేసిన దేవుడు, భూమిని స్థిరపరిచిన దేవుడు నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క ఆయుష్ మొత్తాన్ని కూడా ఆయన పునాది వేయలేడా? దేవుళ్ళు ఆయన పునాది వేయలేదా? దేవుళ్ళు ఆయన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి నడిపించట్లేదా? ఆలోచన చే. భూమి కన్నా దేవుడు నిన్ను భూమి కన్నా ఎక్కువ ప్రేమించాడా, తక్కువ ప్రేమించాడా? భూమిని ఆయన కేవలం నోటి వాక్కు ద్వారా సృజించున్నాడు. కానీ దేవుడు తన స్వరూపమునందు నిన్ను నిర్మించి ఉన్నాడు. మరి దేవుడికి భూమి కన్నా ఎక్కువ నువ్వేంటేగా ఎక్కువ ఇష్టం. మరి భూమికి పునాది వేసిన దేవుడు నిన్ను క్రీస్తులో పునాది వేయలేదా? భూమిని ప్రవాహంలో ఉన్నా సరే స్థిరపరిచిన దేవుడు నీ యొక్క కష్టంలో నువ్వు ఎలా పడితే అలా కొట్టుకొని పోకుండా నీ యొక్క జీవితం మొత్తం కూడా స్థిరపరిచి ఆయన యొక్క సన్నిధిలో నిలబెట్టలేదా? మరి ఎందుకు భయపడుతున్నావు? దేవుడి యొక్క శక్తిని తక్కువ అంచనా వేసి బ్రతుకుతున్నాం మనం. అది విశ్వాస జీవితంలో మంచి పద్ధతి కానే కాదు. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎవరిని దేవుడుగా కలిగి ఉన్నావో, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకొని ఉండు. నీ యొక్క బ్రతుకు దినములన్నీ ఆయన శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీ యొక్క సమస్య ఎప్పుడు కూడా చిన్నగానే కనిపిస్తుంది. అప్పు ఉంది, సమస్య, నేనే కాదంటలా. కానీ దేవుడి దగ్గర గొప్ప ధననిధి ఉంది. నీ అప్పు ఎంత? ఆరోగ్యం బాల, సర్వశక్తి గల దేవుడిని ఆశ్రయించి ఉన్నావు.
ఆయన స్వస్థత ఇవ్వడా? సో నీకు ఏదైనా సరే సమస్య తీరట్లేదు అంటే దానికి ఇదే కారణం. దేవుడి యొక్క శక్తిని నువ్వు చాలా తక్కువ అంచనా వేసి దేవుడి మీద విశ్వాసం లేకుండా ఇది అవ్వదేమో, ఇది అవ్వదేమో, ఇది అవ్వదేమో, ఇది జరగదేమో అని చెప్పి అల్ప విశ్వాసంతో లేకపోతే అవిశ్వాసంతో నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఉంటున్నావు. అలా ఉండకూడదు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన వెంటనే కార్యం జరిగిందా? జరగల. ఆయన అస్సలు ఆ యొక్క విశ్వాసంలో ఎక్కడా కూడా త్రుట్టిల్లకుండా రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18, 19, 20, 21 చదివాం. చూడండి, దేవుడైతే తన యొక్క నోటి వాక్కు ద్వారా ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని. దేవుడు అయితే వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని నమ్మాల్సిన బాధ్యత ఎవరిది? ఆ వాగ్దానము పొందిన విశ్వాసిది. ఇక్కడ ఆ యొక్క విశ్వాసి పరిస్థితి ఏంటి? మృతతుల్యమైన శరీరం కలిగి ఉన్నాడు. అతని భార్య కూడా మృతతుల్యమైన శరీరము కలిగి ఉన్నది. అతని భార్య యొక్క గర్భము కూడా మృతతుల్యంగానే ఉంది. అప్పుడు మనిషికి ఉన్న సాధారణమైనది ఏంటి? అది ఎలా సాధ్యమవుతాయి? మృతతుల్యంగా ఉన్న నేను బిడ్డను ఎలా కనగలను? అసలు గర్భం అంటూ మృతతుల్యంగా ఉంది, స్త్రీధర్మం అంటూ ఆగిపోయింది, తను ఎలా బిడ్డను కనిత్తి అని మనిషి రీత్యా ఆలోచించాడు. కానీ చూడండి, మనిషి రీత్యా అక్కడున్న సర్కమ్స్టాన్సెస్, అక్కడున్న పరిస్థితులు మొత్తం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ యొక్క అప్పులు కానీ నీ యొక్క అనారోగ్యం కానీ మొత్తం కనిపిస్తాయి. నీ కంటికి కనిపించే ఆ యొక్క పరిస్థితులను ఆధారం చేసుకొని నువ్వు బలహీన పడకూడదు. వాక్యంలోనే ఉంది 19వ వచనంలో, విశ్వాసం నందు బలహీనుడు కాక. కంటికి కనిపించే పరిస్థితులు, మన ఎదురుగా మనం అనుభవించే ఆ యొక్క శ్రమలో కష్టాల్లో అవి చూసుకొని అలాగే వాటి మీద ఆధారపడి మనం ఎప్పుడు కూడా బలహీన పడకుండా ఇది ముమ్మాటికి జరగదు, ఇది అసాధ్యం అని మన పరిస్థితులన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అపవాది మనల్ని నిరుత్సాహపరుస్తూనే ఉంటాడు. అయినా సరే విశ్వాసం నందు బలమునుంది అనగా కేవలం దేవుడి యొక్క వాక్యము మీద మాత్రమే నీ యొక్క దృష్టి పెట్టి, నీకు అస్వస్థత అయినా సరే ఆ అస్వస్థత వైపు నువ్వు కంటి చూపు పెట్టమాకు. కేవలం దేవుడి యొక్క వాగ్దానం మీదే నీ యొక్క దృష్టి పెట్టు. ఆరోగ్యం క్షీణించినా సరే, అప్పులు భారంగా ఉన్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా వెళ్ళు, కంటికి కనిపించే లేకపోతే నువ్వు అనుభవించే ఆ యొక్క స్థితిగతుల మీద నీ దృష్టి పెట్టమాకు. నీ దృష్టి యావత్తు ఎక్కడ ఉండాలి? దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానం మీద ఉండాలి. బైబిల్ మొత్తం ఉంది, కానీ నీ పట్ల చేసిన ఒక్క వాగ్దానం పట్టుకో చాలు. అబ్రహాము మొత్తం బైబిల్ అంతా పట్టుకున్నాడా? అబ్రహాంకి బైబిల్ తెలియదుగా. అబ్రహాంకి బైబిల్ ఉందా? తెలియదుగా. అబ్రహాం దేన్ని ఆధారం చేసుకున్నాడు? ఒకే ఒక మాట, నేను సర్వశక్తి గల దేవుడను అని నా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ ఒక్క మాటే. ప్రార్థన చేసినా సరే, ఏ కార్యం చేసినా సరే, ఎటువంటి సందర్భంలో అయినా సరే, బతుకు దినములన్నీ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే బిడ్డను పొందుకునే వరకు కూడా ఒకే ఒక మాట, ఒకే ఒక ప్రార్థన, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. మృతతులమైన నా దేహమా, ఈ ఆలోచనలను తీసేసేయి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? సర్వశక్తి గల దేవుడు. సో నా శరీరం మృతతుల్యంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా నాకేమీ ఇబ్బంది లేదు. దేవుడి యొక్క మాటే, దేవుడి యొక్క వాగ్దానమే నా గురి. నా భార్య యొక్క దేహము, నా భార్య యొక్క గర్భము మృతతుల్యంగా ఉంది, స్త్రీధర్మం నిలిచిపోయింది. అయినా సరే నేను వాటి మీద దృష్టి పెట్టకూడదు, కేవలం దేవుడి యొక్క వాగ్దానం మీద నేను దృష్టి పెట్టాలి అని సందేహింపగా
ఏ మాత్రం అనుమానం లేకుండా, ఏ మాత్రం ప్రశ్నించకుండా, రూఢిగా, గుడ్డిగా దేవుడి యొక్క వాగ్దానం మీద మాత్రమే దృష్టి పెట్టి అడుగు ముందుకు వేశాడు. బిడ్డను పొందుకున్నాడా లేడా? ఆయన ఎలా అయితే నమ్మాడో ఆ నమ్మకం బట్టే ఆయన నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు. ఆయన ఎలా అయితే నమ్మాడో ఆ నమ్మకం బట్టి ఆయన వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. ఆ వాగ్దాన పుత్రుల్లో నుంచి ఇసుకలో లెక్కింపలేని ఇసుక రేణువులు వంటి బిడ్డలను, వంశం 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 తర్వాత లెక్కింపలేని ఆకాశ నక్షత్రములు వంటి బిడ్డలను జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఆయన స్వతంత్రించుకున్నారు. దీనన్నిటికీ కారణం ఏంటండి? కంటికి కనిపించే అస్వస్థతనా? కంటికి కనిపించే బాధలా? కంటికి కనిపించే ఇరుకులు, ఇబ్బందులు, వేదనలా? కాదు. మనిషి అనేవాడు ఎవరైనా సరే కష్టం ఉంటుంది, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అవి ఉంటేనే కదా దేవుళ్ళో నువ్వు ఎంతవరకు నిలబడగలవు. దేవుడి యొక్క పరీక్ష. క్లాసులో ఒకడే టాప్ ర్యాంక్ వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదంటే పరీక్ష పెడితేనే కదా తెలిసేది. మరి నీ యొక్క విశ్వాస పరిమాణము దేవుడికి తెలియాలన్నా నీది నిజమైన విశ్వాసమా, ప్రవాహంలో కొట్టుకుపోయే విశ్వాసమా అని తెలియడానికి దేవుడు కూడా పరీక్ష పెడతాడుగా. బంగారం యొక్క ప్యూరిటీ తెలియాలంటే దాన్ని అగ్నిలో కాలుస్తారుగా. మరి దేవుడు కూడా నీ విశ్వాసాన్ని పరీక్ష పెడతాడుగా. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు నీ యొక్క దృష్టి ఆ యొక్క పరీక్ష మీద ఉండకూడదు. నీ యొక్క దృష్టి ఎప్పుడు కూడా పరీక్ష మీద ఉండకూడదు. నీ యొక్క దృష్టి దేని మీద ఉండాలి? దేవుడి యొక్క నోటి నుండి వచ్చిన వాగ్దానం. నాకు వచ్చిన వాగ్దానాలు వేరు, నీకు వచ్చిన వాగ్దానాలు వేరు. అర్థమైందా? నా జీవితంలో దేవుడు నా పట్ల చేసిన వాగ్దానం వేరు, నీ జీవితంలో దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానం వేరు. నా వాగ్దానాలను పట్టుకొని నిన్ను బతకమంటలా, నీ వాగ్దానం పట్టుకొని నన్ను నేను బతకాల్సిన అవసరం లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి క్రియలు వాళ్ళదే, ఎవరి జీతం వాళ్ళదే, ఎవరి బహుమానం వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళదే. ఓకే? నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుడు స్వయముగా నీతో మాట్లాడిన ఆయన మాటను బట్టే నీ యొక్క దృష్టి ఉండాలి, నీ యొక్క ఆత్మీయ ప్రయాణం ఉండాలి. నిశ్చయముగా రూఢిగా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఒక్క వెంట్రుకు వాసన్నా సరే అనుమానము లేకపోతే సందేహం లేకుండా నా దేవుడు నిశ్చయముగా ఈ కార్యము చేయగల సమర్థవంతుడు. దానికి కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి గల దేవుడవు. భూమి ఆకాశము సృష్టి యావత్తు సమస్తము కేవలం నోటి వాక్కు ద్వారా సృజించినవాడు. వినటానికి ఆలోచించడానికి కూడా నమ్మశక్యంగా లేదు. ఏంటంటే సముద్రముల మీద దేవుడు భూమికి పునాది వేశాడు, ప్రవాహ జలముల మీద దేవుడు భూమిని స్థిరపరిచాడు. మరి నా సమస్యలు కూడా ప్రవాహంలో కొట్టుకుపోతాయి, కానీ నా ఆత్మీయ జీవితం మాత్రం క్రీస్తులో స్థిరత్వంగా ఉంటుంది. నా యొక్క పునాది దేవుళ్ళో ఆత్మీయ స్థితిలో దేవుడు వేసి ఉన్నాడు కాబట్టి ఏ మనిషి, ఏ అపవాది, ఏ దుష్టుడు వచ్చి కూడా క్రీస్తు చేత వేయబడిన ఆ యొక్క పునాదిని పడగొట్టలేడు, కూల్చలేడు, నాశనం చేయలేడు. విశ్వాసం నీకుందా? నీకుందా? నీకు ఆ విశ్వాసం ఉన్నట్లయితే ఎక్కడ భయపడకూడదు, ఎక్కడ సందేహపడకూడదు. ఆనందించు దేవుళ్ళో, ఆనందించు దేవుళ్ళో. ఎలా ఆనందించాలి? నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడిని ఆశ్రయించున్నాం కాబట్టి నా సమస్యలు దేవుడికి ఎలా అయితే మనిషిగా ఉన్న నేను మిడతలాగా కనిపిస్తానో నా సమస్యలు నాకు మిడతలాగానే కనిపించాలి. నా సమస్యలను సాల్వ్ చేసుకునే శక్తి నాకు లేదు, కానీ నన్ను సృష్టించిన, నాకు పునాది వేసిన, నన్ను స్థిరపరిచిన నా దేవుడైన సర్వశక్తి గల యెహోవాకి సమస్తము సాధ్యమే. ఆయన ఆ సమస్యను సాల్వ్ చేస్తున్నాడు, నేను కాదు అని దేవుడికి నువ్వు అప్పగించి ప్రార్థన చేసినట్లయితే నువ్వు కార్యాలు చూస్తావు, నువ్వు అద్భుతాలు చూస్తావు. ఎప్పుడైనా సరే నీ చేతుల్లో ఆ సమస్య పెట్టుకున్నావు అనుకో, నా చేతుల్లో సమస్య పెట్టుకున్నావు అనుకో, అది వెంకటేష్ చేతిలో ఉంటుంది. వెంకటేష్ చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. ఒకవేళ వెంకటేష్ చేసుకున్నాడు అనుకో, దానికి కారణం ఏంటి? వాడి యొక్క జ్ఞానమో లేకపోతే చదువో లేకపోతే బుద్ధో అవుద్ది. నా శక్తికి మించినవి కూడా ఉంటాయిగా, నేను చేసుకోలేనుగా. అప్పుడు ఏం చేయాలి? నేను కాదండి, నేను చేసుకోగలిగినా నేను చేసుకోలేకపోయినా సరే ప్రతిదీ నా చేతుల్లో ఏది పెట్టుకోకూడదు. ప్రతిదీ తీసుకొచ్చి దేవుడికి అప్పచెప్పాలి. ఎందుకంటే నేనంటూ సజీవుడుగా ఉన్నాను అంటే అది కారణం దేవుడు. దేవుడిచ్చిన ఆయుష్తో నేను బ్రతుకుతున్నా, దేవుడిచ్చిన జ్ఞానంతోనే చదువుకోవచ్చు, చదువుకోలేకపోవచ్చు.
ఏదో ఒకటి ఇప్పటి వరకు కలిగి ఉన్నామంటే సెన్స్ అంటూ ఉంటుందిగా, చదువు లేకపోయినా సరే మినిమం కామన్ సెన్స్ ఉంటుందిగా, అదంటూ కలిగి ఉన్నామంటే దానికి కారణం ఎవరు? దేవుడు. సో ఏదైనా సరే చిన్న సమస్య అవ్వచ్చు, పెద్ద సమస్య అవ్వచ్చు, ఏది కూడా నీ చేతుల్లో నువ్వు తీసుకోకూడదు. ఏది తీసుకోకూడదు. నువ్వు తీసుకున్నట్లయితే దేవుడికి నువ్వు ఘనత ఇవ్వట్లా, నువ్వు తీసుకోగలిగినట్లయితే దేవుడికి మహిమ నువ్వు ఇవ్వట్లా. నీ యొక్క సొంత శక్తి సామర్థ్యాల మీద నువ్వు ఆధారపడినట్లు. చిన్నదే కదా, ఇది నేను సాల్వ్ చేసుకోగలను, దీనికోసం ప్రార్థన చేయటం ఏంది? ఎలా ఎప్పుడన్నా అనుకున్నారా? చిన్న పనే కదా, చిన్న పనే కదా. ఎందుకండి ఇక్కడి నుంచి పక్క వీధిలోకి వెళ్ళాలి, చిన్న పనే కదా, దాన్ని దేవుని సహాయం ఎందుకు అందించాలి? వినడానికి లాజిక్గా కదా, నువ్వే ఆలోచించు. చూడండి, నీటిలో ఉన్న ఆ యొక్క వాటర్ బబుల్, నీటి బుడగ ఎప్పుడు పగిలితే ఎవరికి తెలియదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి క్షణకాలం కన్నా ఎక్కువే అవుద్దిగా. మనిషి యొక్క ఆయుష్ లేకపోతే ప్రాణం పోవటానికి క్షణం కూడా సరిపోదు, స్పాట్లో చచ్చిపోవచ్చు. అవునా కదా? సో ఆ క్షణం అంటూ నువ్వు అనుభవించాలి అంటే నీకంటూ ఆయుష్ ఉండాలిగా. ఈ వీధిలోంచి ఆ వీధిలోకి వెళ్ళాలన్నా సరే ముందు నువ్వు బతికుండాలిగా. నీ బ్రతుకే దేవుడిచ్చిన భిక్ష. ఆయన సర్వశక్తి గల దేవుడు. సో నీవంటూ చేసుకోగలిగింది ఏదీ లేదు, చిన్న పనులే అని దేవుని యొక్క సహాయం అందించడం మానే మాకు. నువ్వు చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే నువ్వు ఏ పని చేయగలిగినా అది దేవుడి యొక్క కృప, నీ యొక్క సొంత శక్తి కాదు. అర్థమైందా? అర్థమైందండి? ఏమర్థమైంది? ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు. హెబ్రీ భాషలో ఎల్షదై. ఎందుకు అంటే చాలా రకాల భాషలు ఉంటాయిగా, మరి ఎందుకు ఆ భాష మాత్రమే చెప్పుకోవాల్సి వచ్చింది? ఈ భక్తి క్రిస్టియానిటీ ఆరంభంలో ఉన్నప్పుడు అదే ఫస్ట్ భాష, అందుకని హెబ్రీ భాష. ఎల్ షదై. దేవుడికి ఎన్నో రకాల పేర్లు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క దేవదాసయ్య గారు చేత లేకపోతే ఇక్కడ కాకాన్ తోటలో రాసుంటాయి వేల స్థుతులు లేకపోతే 10,000 స్థుతులు అని చెప్పి పలానా పేర్లు చెప్పటం స్థుతులు అని చెప్తారు, లేకపోతే స్తోత్రములు అని చెప్తారు. ఇవన్నీ దేవుడి యొక్క పేర్లేగా. దీంట్లో హెబ్రీ భాషలో తీసుకుంటే అన్ని పేర్లలోకి స్టార్టింగ్ పేరు ఎల్ అని వస్తుంది. ఎల్ అంటే ఈఎల్ కాదు, ఈతో స్టార్ట్ అవుద్ది. ఎల్ షదై. ఏలి లామా సబక్తామీ కూడా అంటే ఎల్ఓఈ ఉన్నవాడు అనువాడు, అది కూడా ఎల్తో స్టార్ట్ అవుతాయి. ప్రతిదీ కూడా యెహోవా యొక్క పేరు అది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ యొక్క సర్వశక్తి కలిగిన దేవుడు గురించి ఆయన చేసిన కొన్ని గొప్ప మాట్లాడుకుందాం. యోబు 38. దేవుడు యోబు గారితో మాట్లాడుతున్నాడు. అంటే యోబు ఒకనొక సందర్భంలో ప్రార్థన చేసినప్పుడు యోబు గారితో దేవుడు స్వయాన ప్రత్యక్షమయ్యి కొన్ని అడుగుతాడు. యోబు, ఇదిగో నేను ఇలా ప్రశ్న వేస్తున్నాను. కీర్తనల కన్నా ముందు ఉంటుందండి యోబు. నేను ఇలా ప్రశ్నిస్తున్నాను, నీకు జ్ఞానం ఉందగా, నీకంటూ కొంచెం తెలివి ఉందగా, ఏది నీ తెలివి ఉపయోగించి నీ జ్ఞానం ఉపయోగించి నువ్వు ఏమైనా సమాధానం చెప్పగలిగితే చెప్పు. ఓకే, ఈ ప్రశ్నలు చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఈ యొక్క ప్రశ్నలు విశ్వాసులకైనా సరే అన్యులకైనా సరే లోకంలో ఉన్నవాడైనా సరే, వాడు మహాజ్ఞాని అంటే సైంటిస్ట్ అంత జ్ఞానం కలిగి ఉన్నా సరే ఎవరైనా సరే సమాధానం చెప్పగలిగితే కనుక ఆలోచించుకోండి. యోబు 38 అధ్యాయం మొత్తం కూడా దేవుడు తను సృజించిన ఈ యొక్క సృష్టి గురించి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీ యొక్క దైనందిన జీవితంలో ఇవి అనుభవించకుండా ఏ ఒక మనిషి ఆయుష్ తీరదు. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ప్రతి ఒక్కడు ఇవి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అలాంటి మన డైలీ లైఫ్లో అన్ని అనుభవిస్తున్నాం. నువ్వు నిత్యం అనుభవిస్తున్నావుగా, అంటే నీ కంటితో నువ్వు చూస్తున్న క్రియలే, నువ్వు నీ యొక్క నడకలో నువ్వు చూస్తున్న క్రియలే. నువ్వు ఊపిరి పీలుస్తున్నావుగా, నీ ఊపిరిలో ఉన్నవే అన్నీ. నువ్వు తింటున్నావుగా, నువ్వు తినే ప్రతి ఒక్క దాంట్లో ఉన్నది ఈ యొక్క వాక్యం. నువ్వు పానం చేస్తున్నావుగా, నువ్వు పానం చేసే ప్రతి ఒక్క దాంట్లో ఇది ఉంది.
నువ్వు నివాసం ఉంటున్నావుగా షెల్టర్, ఆ యొక్క నివాసయోగ్యంగా ఉన్న ప్రతి దాంట్లో ఈ యొక్క వాక్యం ఉంది. నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావు కదా, సిగ్గు కలిగి బట్టలు వేసుకుంటున్నారు కదా, నువ్వు వేసుకునే బట్టల్లో ఉంది ఈ యొక్క వాక్యం. సో నువ్వు ఎలా తప్పించుకుంటావు? చూడండి, ఉన్నోడైనా సరే లేనోడైనా సరే ఆకలి అందరికీ ఉంది. ఉన్నోడైనా సరే లేనోడైనా సరే దాహం కామన్. ఉన్నోడైనా సరే లేనోడైనా సరే బట్టలు కామన్. ఉన్నాడైనా సరే లేనోడైనా సరే నివాసం కామన్. ఉన్నాడైనా సరే లేనోడైనా సరే ప్రతిదీ ఇవన్నీ కూడా ఈ యొక్క వాక్యంలో ఉంది. 30 యోబు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీ యొక్క జ్ఞానం కానీ నీ యొక్క తెలివి కానీ నా దేవుడి యొక్క సామర్థ్యత ఏంటి? నా యొక్క సమస్య, మనిషి యొక్క సమస్య ఏంటి? ఆ మనిషి యొక్క సమస్య దేవుడి యొక్క దృష్టికి ఎలా ఉంటుంది? దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు, ఎంత ప్రభావము మహిమ కలిగిన దేవుణ్ణి నేను తండ్రిగా కలిగి ఉన్నాను. అయినా సరే అల్పమైనవి తుచ్చమైనవి నేను దేవుణ్ణి అడుగుతున్నా అని సిగ్గును అందటానికి ఒక వాక్యం చదువుకో. యోబు 38. అప్పుడు యెహోవా సుడిగాలి నుండి ఇలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నేను చదువుతాను, ఫాలో చేయండి. దేవుడు భూమికి పునాదులు వేశాడు. ఇది ఎలా సాధ్యం చెప్పండి? ఇంటికి పునాది కనిపిస్తుందా? ఇంటికి పునాది కనిపిస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తున్నాం కదా, ఇంటికి పునాది కనిపిస్తుంది. దాన్ని ప్లాస్టింగ్ చేసినా మూసేసినా సరే ఆ పిల్లర్ తెలుస్తుంది. ఓకే, పునాది మీదే నిర్మించబడింది. గుడ్సులైనా సరే ముందు నేల మీద ఒక సాలిడ్ ప్లేస్ ఏర్పరిచిన తర్వాతే గుడ్స్ వేస్తారు. ఓకే, ఇంకా మల్టీ స్టోర్ బిల్డింగ్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. సో పునాది దేవుడు భూమికి వేసాడు. మరి భూమి యొక్క పునాది నీ కంటికి కనిపిస్తుందా? కనపడుతుందా? ఈ యొక్క ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఏముంటుంది చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎలా ఉందండి? భూమి ఆకారం లేదు, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. దేవుడు మొట్టమొదట భూమిని ఆకాశాన్ని సృజించి ఉన్నాడు. ఓకే, మరి దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించి ఉన్నాడు. ఆ భూమిని దేవుడు పునాది మీద వేశాడు. మరి ఆ యొక్క పునాది మనిషికి కనబడుతుందా? భూమి అంతా సరే మనిషిని చూడగలదు అంటే నేనున్నాను, నేను పునాది కాదు కదా, కనీసం భూమిని అంతటిని కూడా నేను చూడగలుగుతున్నానా? ఎంతవరకు చూడగలను అంతవరకే, భూమి అంతా కూడా నేను చూడలేను. మరి దేవుడి యొక్క శక్తి అంత గొప్పది. పునాది ఎలా వేసాడు ఆయన? భూమికి దాని యొక్క పరిమాణమును నియమించిన వాడు ఎవడో? ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి భూమి యొక్క విస్తరణ ఏంటి అంటే చెప్తారు. ఈ ఇల్లు ఎంత దాంట్లో కట్టాం? 4 సెంట్లలో కట్టాం. ఈ యొక్క ఇంటి స్థలం విస్తరణ అంత. ఓకే, ఆ మాట ఎంత దాంట్లో కట్టారు? లేకపోతే 6 లేకపోతే 7 సెంట్లలో కట్టారు. దాని యొక్క విస్తరణ అంత. మరి భూమి యొక్క విస్తరణ ఎంత? ఏదో చెబుతావు, సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి, లేకపోతే ఇన్ని లక్షల సెంట్లు లేకపోతే ఇన్ని లక్షల ఎకరాలని చెప్తారు. కానీ అది కాదు వాక్యం. భూమి యొక్క విస్తరణను నియమించింది ఎవరు అంటే అది కరెక్ట్గా ఇంతే కొలతలో ఉండాలి, ఇంతే వెడల్పులో ఉండాలి, ఇంతే దాని యొక్క విస్తరణ ఉండాలని నియమించిన వాడు ఎవడు? సర్వశక్తి కలిగిన యెహోవా. భూమి యొక్క పరిమాణమును నియమించిన వాడు ఎవడు? దేవుడు. దాని మీద భూమి మీద పరిమాణపు కొల వేసిన వాడెవడు? దేవుడు. భూమిని స్తంభాల పాదులు దేనితో కట్టబడినాయి? ఆలోచించే. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? నక్షత్రములు ఎప్పుడు ఉంటాయి అంటే తక్కువ చెబుతారు. ఎప్పుడుంటాయి నక్షత్రాలు? మరి వాక్యం ఏం చెప్తుంది అంటే పగలపూట కూడా నక్షత్రాలు ఉంటాయంటగా? ఉంటాయి, పగలపూట కూడా ఉంటాయి. కాకపోతే సూర్యుడి యొక్క లైట్కి అవి కనిపివు.
నక్షత్రాలు కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక లైటు మనం స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. మరి నక్షత్రానికి స్విచ్చెస్ ఉంటాయా? రాత్రిపూట మాత్రమే నువ్వు వెలుగు, పగలపూట నువ్వు ఎలగమాకు అని చెప్పి నక్షత్రానికి స్విచ్ ఉంటుందా? ఉండదు కదా. క్యాండిల్ ఇక్కడ ఉంది, వెలుగుతూ ఉంది. ఆ క్యాండిల్ మీద పెద్ద ఫెడ్ లైట్ వేసా, ఓకే, బాగా మంచి ప్రకాశంతో వెలుగుతుంది. ఫెడ్ లైట్ యొక్క వెలుగుకి వల్ల క్యాండిల్ యొక్క వెలుగు నా కంటికి కనిపిస్తుందా? కనిపిస్తుందా మామ? అదే వాక్యం. సూర్యుడి యొక్క తేజస్సులో ఈ యొక్క ఉదయ నక్షత్రములు కనిపించలే, కానీ నక్షత్రములు రాత్రిపూట వెలుగుతాయి, పగలపూట కూడా వెలుగుతాయి. ఆ యొక్క ఉదయ నక్షత్రములన్నీ కూడా ఏకముగా కూడి పాడినప్పుడు ఎలా ఉన్నాయంట? దేవుని యొక్క దేవదూతలందరూ కూడా కూడి సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారియు, సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడో? ఇది సాధ్యమేనా ఎవరికైనా? ఇప్పుడు మీకు సినిమాలు చూసే ఉంటారు, ఒకప్పుడు నేను చూసినాను కాబట్టి. టైటానిక్ షిప్ ఉంది, అది అన్నిటికన్నా పెద్దది. అది సముద్రంలో మునిగిపోయినప్పుడు సముద్ర గర్భంలోనికి పోయింది, ఓకే. అది ఎంతో పెద్దదిగా, దాంట్లో ఎన్నో రకాల డోర్స్ ఉంటాయిగా, మరి ఇవన్నీ కూడా సముద్రాన్ని మూలేపోయిందే. మనిషి యొక్క చేతి, మనిషి యొక్క నిర్మాణం ఎంత అల్పము. అదే దేవుడు ఏం చేస్తున్నాడు? సముద్రపు గర్భములో ఉన్న నీళ్లు సైతం పొంగి పొరలకుండా ఆయన తన వాక్కు ద్వారా మాత్రమే కాదు, తలుపుల ద్వారా మాత్రమే కాదు, ఇసుకతోనే సముద్రానికి పొలిమేర వేశాడు. సముద్రం లోపల ఉండేది ఇసుకే, సముద్రము యొక్క అంచు లేకపోతే సముద్రపు యొక్క ఒడ్డు ఉండేది కూడా ఇసుకే. ఆయన యొక్క సృష్టిలో ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇసుక సముద్రంలో వేస్తేనేమో మునిగిపోద్ది, కానీ అదే సముద్రాన్ని ఇసుకతో దేవుడు కట్టడి వేశాడు, బోర్డర్ వేశాడు. ఇది ఎలా సాధ్యమండి? సృష్టి. సో నీ కంటికి కనిపించే ప్రతి దాంట్లో కూడా ఆశ్చర్యమే, అది దేవుడి యొక్క సృష్టిలోనే ఆశ్చర్యం. అంత సర్వశక్తి గల దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారము దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? మన వస్త్రం ఎంత ఉంది, కానీ మేఘాలను సైతం దేవుడు వస్త్రముగా చేసి ఉన్నాడు. గాఢాంధకారము, చీకటి ఎంత అంటే ఎంత అని చెప్పగలవా? ఇంత అని చెప్పగలవా? గాఢాంధకారము దాన్ని పొత్తిగుడ్డగా వేసి ఉన్నాడు. దానికి సరిహద్దు నియమించి దాని అడ్డగడియలను తలుపులను పెట్టినవాడెవడో? ఆలోచన చేయి. నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగములు పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? అంటే ఇదంతా సముద్రం గురించి. సముద్రానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏది? నువ్వు ఇంతవరకే రావాలి, ఇది దారి నువ్వు రాకూడదు అని దేవుడు కరాఖండిగా దానికి ఒక లిమిట్ పెట్టాడు. సో అది దాటిది అది రాదు. దేవుడు అలా ఒక కట్టడం నియమించాడు. ప్రతిదీ దేవుడు చేసి ఉన్నాడు. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును. ఇది కూడా ఆలోచించండి. సూర్యోదయం జరుగుతుంది, భూమి అంత పెద్దది. భూమిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఈ యొక్క భూలోకంలో ఎన్ని రకాల దేశాలు ఉన్నాయి, కానీ సూర్యోదయం అయినప్పుడు సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యుడి యొక్క ఉదయించలోంచి వచ్చిన ఆ యొక్క వెలుగు ఆ యొక్క ప్రపంచం మొత్తం కూడా జ్యోతిలాగా ఉపయోగపడుతుందిగా. ఇదంతా నిర్మించింది ఎవరు? మరి నీ సమస్య ఎంతది? నీ సమస్య ఎంతది? ఆలోచించి. 16వ వచనం, సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా? వెళ్ళగలవా? మహాసముద్రపు అడుగున నీవు సంచరించివా? ఇది నీకు సాధ్యమేనా? చూడండి, వాక్యం చదువుతుంటేనే నీకు అంత ఆశ్చర్యం వేసినప్పుడు మరి ఆయన సృష్టి ఎంత ఆశ్చర్యమో చూడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చూడు. సముద్రం యొక్క నీళ్ళులోకి నువ్వు వెళ్ళగలవా? సముద్రము అట్టడుగున నువ్వు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడిన, మరణాంధకార ద్వారములు నువ్వు చూచివా? భూమి వైశాల్యత ఎంతో నువ్వు గ్రహించితివా? ఈ వాక్యం 38 అధ్యాయం మొత్తం కూడా మీరు చదువుకోండి.
ప్రతి దాంట్లో దేవుడి యొక్క శక్తి కనిపిస్తుంది. ప్రతి దాంట్లో దేవుడి యొక్క పేరు సర్వశక్తి కలిగిన దేవుడు అన్నట్టు ఆయన యొక్క సృష్టిలో ఏది ఎలా నిర్మించి ఉన్నాడు, ఏది ఆయనకి అసాధ్యంగా ఉంది చెప్పండి. దేవుడికి ఏదైనా అసాధ్యమా? అవన్నీ కూడా వివరణగా చక్కగా రాసి ఉంటాయి. సో నీకేదైనా సరే సమస్య వచ్చినప్పుడు, నీకేదైనా సరే అవసరం వచ్చినప్పుడు, నువ్వు మోకరించి ప్రార్థించిన చేసుకున్నప్పుడల్లా ఈ యొక్క యోబు 38 చదువుకో. యోబు 38 చదువుకో. దేవుడి యొక్క సృష్టిలో ఆయన చేసిన ఆ యొక్క సృష్టి యావత్తులోని అద్భుతముల గురించి, ఆశ్చర్యముల గురించి మొత్తం రాసి ఉంటుంది. అవి పెట్టుకొని దాంతో నీ యొక్క సమస్యను నువ్వు కంపేర్ చేసుకో. ఎంత చిన్నగా ఉంటుందో, ఎంత అల్పముగా ఉంటుందో, ఎంత మిడతలాగా ఉంటుందో నీ యొక్క సమస్య. ఆ కంపారిజన్ ఎందుకు చేసుకోవాలంటే, నువ్వు సహాయం అర్థిస్తున్నా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా, నా శక్తి వల్ల అవ్వట్లేదు, నీ శక్తితో ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయి అని నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడి యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవడానికే ఈ యొక్క యోబు 38 చదువుకో. ప్రతిదీ సముద్రం గురించి, భూమి గురించి, ఇంకా నక్షత్రముల గురించి, ప్రతి దాని గురించి మొత్తం మీద 41 వచనాలు ఉన్నాయి. మొత్తం చూసుకోండి, చదువుకోండి. దేవుడి యొక్క సర్వశక్తి కలిగిన పేరుకి ఎలా నువ్వు నమ్మాలి, దేవుడి యొక్క సృష్టిలో ఉన్న ప్రతిదీ ఎలా 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 నియమించి ఉన్నాడో మొత్తం ఈ ఒక్క అధ్యాయంలోనే రాసుంది. చదివావు ఎప్పుడైనా? ఎప్పుడైనా చదివారా? ఇందాక అబ్రహాం గారి గురించి మాట్లాడుకున్నాం కదా, అట్లాగే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. మోషే చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఉన్నాయి. దాంట్లో ఒకటే జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే ఎర్ర సముద్రం 2గా చేర్చబడటం. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే ఆయన కేవలం నోటి వాక్కు ద్వారా సముద్రాన్ని సృష్టించి ఉన్నాడు. నోటి వాక్కు ద్వారానే అగ్గుగాక అనగానే సముద్రం అయిపోయింది. అదే నోటి మాటతో సముద్రాన్ని ఆగిపో అన్నప్పుడు ఆగిపోయిందా లేదా? అదే సముద్రాన్ని 2గా చీలు అంటే చీలిందా లేదా? ఇక్కడ గ్లాస్ నీళ్ళు పోసాను, నీళ్ళు భూమిలో ఇంకిపోయినాయి, కానీ చెమ్మ అలాగే ఉంటుందిగా. గ్లాసు నీళ్ళకే నీకు అంత చెమ్మ ఉన్నప్పుడు సముద్రం 2గా చీల్చబడిన తర్వాత ఆ చెమ్మంటూ లేకుండా ఆరిపోయిన నేల ఎలా సాధ్యమైంది? మనిషి చేయగలడా? నీళ్లు 2గా చీలిపోయినప్పుడు నీళ్లు ఒక గోడలాగా కట్టబడి ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లు ఇలా పోసినప్పుడు అన్నీ నేల మీద ఇలా పరుచుకుంటూ పోతాం. అదే గ్లాసు నీళ్లు హారిజాంటల్గా కాకుండా వర్టికల్గా నిలబడాలంటే ఎంత ఎత్తు నిలబడతాయి? అప్పుడు ఆలోచన చేశారా? ఇప్పుడు ఆలోచన చేసుకో. నీరు గ్లాస్ నీళ్ళు ఉంటే పోసుకో. ఇలా గ్లాసులో నీళ్ళు ఇలా పోసుకున్నాం, సుమారు నా యొక్క అరచెయ్యి అంత వెడల్పులో నీళ్ళంతా వ్యాప్తి చెందింది అనుకున్నాం. సో అది భూమి మీద ఉన్నప్పుడు అరచెయ్యి, ఇలా నిలబెట్టినప్పుడు ఇంత ఎత్తు ఉంటుందిగా. మరి సముద్రంలో ఎంత నీళ్ళు ఉన్నాయి? దోచుడు ఉన్నాయా? బకెట్ నీళ్ళు ఉన్నాయా? ట్యాంకర్ నీళ్ళు ఉన్నాయా? ఎంత నీళ్ళు ఉన్నాయి? మరి దాన్ని గోడలాగా నిలబెట్టినప్పుడు అది ఎంత ఎత్తు వచ్చి ఉంటుంది? మరి ఆ గ్యాప్లో ఆ సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ ఏమైపోయినట్టు? అవన్నీ ఎక్కడ ఉన్నట్టు? అటు ఇటు గోడగా ఉన్నప్పుడు అవి కనిపిస్తాయా లేవా? ఈ వాక్యం మీ అందరికీ తెలుసు కదండి. ఎప్పుడన్నా ఆలోచన చేసావా ఆ యొక్క స్థితిని? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? చూడండి, నిర్గమాకాండం 14. దీంట్లో ఒక చిన్న ఆలోచన చేయండి. నేను చెప్తాను, అది నిజమో అబద్ధమో మీరు దేవుడి దగ్గర విచారం చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. మోషే గారు అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఇలా అరణ్యం గుండా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అలా ఓకే, తెలుసు కదా. వెనక నుంచి ఫరో రథములు, గుర్రములు, రౌతులు అన్నీ వచ్చినాయి చంపేయడానికి. వెళ్తూ ఉన్నారు. వెనక్కి వెళ్తేనేమో ఐగుప్తులు ఫరోలు వచ్చి చంపేస్తారు. ముందుకెళ్తేనేమో దాటిపోయి వెళ్ళటానికి, తప్పించుకోవడానికి వీలు లేకుండా సముద్రం ఉంది. ఎడపక్కకి కుడి పక్కకి వెళ్ళలేము. ముందుకు వెళ్తేనేమో సముద్రం, వెనక్కి వెళ్తేనేమో సైన్యం చంపేస్తుంది. ఓకే, ఇలాంటి సమస్యలు నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఇలా ఉన్నావు. నలుదిక్కులో నీ చుట్టూతో సమస్య ఉంది. ముందుకు వెళ్తే చావు, వెనక్కి వెళ్తే చంపబడతాం. ఓకే, రెండిట్లు ఎట్టన్నా మరణం అనేది కామన్ పాయింట్. కానీ ముందెళ్తేనేమో మనమే చచ్చిపోవాలి, సముద్రంలో కూడా చచ్చిపోవాలి.
వెనక్కి వెళ్తేనేమో సైన్యం ద్వారా చంపబడతాం, ఎడం పక్కకి వెళ్ళినా కుడి పక్కకి వెళ్ళినా అదే సైన్యం ద్వారా చంపబడతాం. ఆకాశంలోకి ఎగరటానికి మనకేమో రెక్కలు లేవు, భూలోకంలో గుండా వెళ్తానికి ఏమో సాధ్యపడదు. సో నువ్వు నలుదిక్కులా నీ యొక్క సమస్యను బట్టి చిక్కుపడి ఉన్నావు. సో నువ్వు ఏ దిక్కును కూడా నువ్వు వెళ్ళలేవు. అప్పుడు నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఓకే, అప్పుడు దేవుడి యొక్క వాక్యం నాకు ప్రత్యక్షమయ్యి నాకు వాగ్దానం చెప్తుంది, వాగ్దానం చేస్తుంది. వాగ్దానం ఏంటి? నాకు ఎందుకు నువ్వు మొరపెడుతున్నావు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ముందుకు సాగిపో అని దేవుడు చెప్పినా కూడా నేను ముందుకు సాగిపోయి వెళ్ళకుండా అక్కడే నిలబడి ప్రార్థన చేశాను అనుకో, అప్పుడు నేను కార్యం చూస్తానా? ప్రశ్న అర్థమైందా మీకు? దేవుడు నీకు వాగ్దానం చేశాడు. వాగ్దానం ఏంటి? ముందుకు సాగి వెళ్ళిపో. కానీ నేనేం చేశాను? ముందుకు వెళ్ళకుండా ఉన్న చోటే ఆగిపోయి మోకరించి ప్రార్థన చేస్తాను. అది సమంజసమేనా? లేకపోతే అది కరెక్ట్ పద్ధతేనా? అదేంటి ప్రార్థన చేయడం తప్పు కాదే, ప్రార్థన చేస్తున్నాడు తప్పే ఉందా అంటూ? కరెక్టే కాదు. పైగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, దైవ చిత్తానుసారమే దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారు, భాషలతో ప్రార్థన చేస్తున్నారు, అది కరెక్టే కదా. దాంట్లో తప్పే ఉంది, నువ్వెందుకు తప్పు అని చెబుతావు? అలా కూడా అనుకోవచ్చుగా. అనుకోవచ్చా లేదా? మీరే చెప్పండి. ఒక మనిషి మాత్రం అలా అనుకుంటాడో అనుకోవడం తర్వాత విషయం. కానీ దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు, నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు? నీ జీవితంలో ప్రార్థన చేయాల్సిన సమయం ఉంది, నీ జీవితంలో యుద్ధం చేయాల్సిన సమయం ఉంది, నీ జీవితంలో ఉన్న చోట ఆగిపోయి దేవుడి కోసం కనిపెట్టుకోవాల్సిన సమయం ఉంది, నీ జీవితంలో ముందుకి సాగిపోయే సమయము ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. నువ్వు ప్రార్థన చేయడానికి సమయం ఉంది, ప్రార్థన చేయకుండా పోరాడుతూ సాగిపోయే సమయం కూడా ఉంది. నువ్వు ముందుకు వెళ్ళాల్సిన సమయంలో ముందుకు వెళ్లకుండా ఉన్న చోట ఆగిపోయి ప్రార్థన చేస్తావు అనుకో, అది ఎంతవరకు వాక్యానుసారంగా ఉన్నట్టు? వాక్యానుసారంగా లేదు. అది దేవుడు సాగిపో అన్నప్పుడు నువ్వు సాగిపోవాల్సిందే, దేవుడు ఆగు ప్రార్థన చేయన్నప్పుడు చేయాల్సిందే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసావు అనుకో, అది కరెక్టా? చేయకూడదు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసేదే దేవుడు నీతో మాట్లాడటానికి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పి మనస్సు చెవులు రెండు ఓపెన్ చేసి కనిపెట్టుకొని బ్రతకాలి. అలా కనిపెట్టుకొని బ్రతకకుండా ఈ దేవుడు మాట్లాడుతున్నా సరే మాట్లాడు 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 అన్నావు అనుకో, అది భక్తా? సో విశ్వాస జీవితంలో నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేయాలి? ఎప్పుడు ఉన్న చోట నిలబడే ఉండాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు ముందుకు వెళ్ళిపోవాలి, ఎప్పుడు అపవాదితో యుద్ధం చేయాలి, ఎప్పుడు అపవాదితో యుద్ధం చేయకుండా సైలెంట్గా యుక్తిగా దాక్కోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలంటే దేవుడి యొక్క ఆత్మ నీలో ఉండాలి. అర్థమైందా? చూడండి, ఒక మనిషితో మాట్లాడతాం కాదు, స్వయాన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? సో నువ్వు ప్రార్థన చేసినంతసేపు చేసావు, నీ ప్రార్థన నా చెవిని పడింది, నీ ప్రార్థన నేను విన్నా, ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చా సహాయం చేయడానికి. నేను నీకు సహాయం చేయడానికి వచ్చి ఉన్నా కూడా నువ్వు ఇంకా స్టిల్ ప్రార్థన చేస్తున్నావేంటి? నాకు మొరపెట్ట, మాకు ముందుకు సాగిపోయి వెళ్ళిపో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆలోచించు. యుద్ధం చేయాల్సిన సమయంలో బద్ధకంగా పడుకున్నావు అనుకో, అది ఆత్మీయ స్థిత. ప్రార్థన చేయాల్సిన సమయంలో పడుకుంటే అది ఆత్మీయ స్థిత. వాడు నిద్రపోవాల్సిన సమయంలో ప్రార్థన చేస్తే అది ఆత్మీయ స్థిత కాదండి. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి కాలము కలదు. ఏది ఏ కాలంలో ఎలా చేయాలో, ఏ సమయమున ఏది ఎలా చేయాలో దేవుని యొక్క చిత్తంలో ఉన్నవి. అవి దేవుడి యొక్క ఆత్మ ద్వారా గ్రహించుకోగలుగుతాం. మోషే గారికి కూడా ఆ టైంలో కుదరలా. ముందుకెళ్తే సముద్రం, వెనకుంటేనేమో సైన్యం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? నేను నీకు ఆల్రెడీ వాగ్దానం చేశా కదా, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నేను తీసుకెళ్తానని నేను నీకు ఆల్రెడీ వాగ్దానం చేశా కదా. వెనక్కి వెళ్తే చంపబడతాము, లేకపోతే వాళ్ళు బందీలుగా చేసేసి మళ్ళీ తీసుకెళ్ళి ఐగుప్తులో వేస్తారు. ఐగుప్తులో ఉంచడానికి కాదు కదా ఇన్ని సంవత్సరాల పాటు అరణ్యంలో తీసుకొచ్చింది. 40 సంవత్సరాల పాటు
ఎండంటూ తెలియకుండా, వానంటూ తెలియకుండా, చీకటంటూ తెలియకుండా, ఆకలంటూ తెలియకుండా, దాహమంటూ తెలియకుండా, నీ ఒంటి మీద ఉన్న బట్టలు మాసిపోకుండా, నీ కాళ్ళకున్న చెప్పులు అరిగిపోకుండా ఇన్నాళ్ళు నడిపించిన నేను ఈ క్షణాన్ని తీసుకెళ్ళి ఐగుప్తులను అప్పచెప్తానా? ప్రార్థన చేసింది చాలు, ముందుకు ప్రార్థన చేస్తున్నావు, ముందుకు సాగిపోయి వెళ్ళిపో. సముద్రమా ఆజ్ఞాపించు యేసుక్రీస్తు నామములో, ఆజ్ఞాపించు యెహోవా నామములో. నీ సమస్య సముద్రం అంత పెద్దగా ఉన్నని సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్యను సృజించినవాడు, సమస్యకు పరిష్కారం ఇచ్చినవాడు, అనగా సముద్రాన్ని సృజించినవాడు, సముద్రము 2 పాయలు చేయగలిగిన వాడు, సముద్రమును 6 నెలలుగా చేయగలిగిన వాడు, సముద్రమును గోడవలే కట్టగలిగిన దేవుడును నువ్వు కలిగి ఉన్నావు. యేసుక్రీస్తు నామములో, తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో, యెహోవా నామంలో, సర్వశక్తుడైన దేవుడు యొక్క నామములో ఆజ్ఞాపించు సముద్రమును 2 పాయలు అవుతుంది అని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత కూడా ఉన్న చోట కూర్చొని, అయ్యా సముద్రం ఏంటి 2 పాయలుగా చేల్చడం ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను అయ్యా, స్తుతి 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 అన్నావు అనుకో, అది భక్త. సో నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన చేయాల్సిన సమయం ఉంది. నీ యొక్క ఆయుష్లో సముద్రం లాంటి సమస్య నిన్ను ఎదుర్కొనే సందర్భం ఉంటుంది. నువ్వు సముద్రంలోనికి వెళ్ళి, అంటే సమస్యలోనికి వెళ్ళి సమస్యని 2గా చేర్చబడేటట్టు, సమస్య నీ యొక్క రాకను చూసి భయపడి గోడలాగా ఉన్న పొలాన్ని ఆగిపోయి, నాన్న ఇదిగో రెడ్ కార్పెట్ దాటిపోయి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు యెహోవా నామమున వస్తున్నావు, సమస్యగా ఉన్న నేను నీ పక్కన నేను నిలబడలేను, సమస్య నమస్కారం చేస్తుంది. మనం యేసుక్రీస్తు నామంలో 6 నెలల మీద వెళ్ళిపోతాం. మరి ఆలోచన చెయ్యి, నువ్వు సర్వశక్తి గల దేవుణ్ణి విశ్వసించినట్లయితే కార్యం చూస్తావు. సర్వశక్తి గల దేవుణ్ణి విశ్వసించకుండా ఉన్నట్లు అనుకో, అదే సముద్రం నీకు మరణం చేస్తుంది, చావు చేస్తుంది. ఐగుప్తులకు చేసిందా లేదా? దేవుడు లేడు అనుకున్నారు, దేవుడి యొక్క బిడ్డలను బాధ పెడతాం, దేవుడి యొక్క బిడ్డలను చంపడానికి ఉద్దేశించి వచ్చారు ఐగుప్తీయులు. చంపబడ్డారా లేదా? సముద్రం, ఒకే ఒక సముద్రం నమ్మిన వారికేమో రక్షణ కలగజేసింది, నమ్మని వారికేమో మరణమును శిక్ష కలగజేసింది. మరణించిన వాడికి ఎంత కోట్లన్నోనని, ఫరో కదా, ఐగుప్తు దేశమును పరిపాలించే ఫరో, ధనధాన్యములు, వస్త్ర వైభవములు, సమస్తము, లోకంలో ఉన్న సమస్తమైన అధికారము, ఆధిపత్యం కలిగి ఉన్న మనిషి చచ్చిపోయాడు. ఎంత కలిగి ఉన్న ఏదన్నా అనుభవించగలడా? ఏం లేదు, ఏం లేదు. ఏమర్థమైంది మీకు? అది ఇంకోటి ఏం అర్థం అవ్వాలంటే, మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయాలి, పోరాడాల్సిన సమయంలో పోరాడాలి, ఎదుర్కోవాల్సిన సమయంలో ఎదుర్కోవాల్సిన సమయంలో సాతాను లేకపోతే అపవాదితో, దుష్టుడితో యుద్ధం చేయాల్సిన సమయంలో నీ యొక్క చేతులు, నీ యొక్క కాళ్ళు ముడుచుకొని 4 గోళ్ల మధ్య కూర్చున్నావు అనుకో, అది సైనికుడి యొక్క లక్షణమా? యుద్ధం చేసేవాడు ముందుకు సాగుతూనే వెళ్ళిపోవాలి. అలా సాగుతూ వెళ్ళేటప్పుడు వారి యొక్క నడకలో, వారి యొక్క పరుగులో దెబ్బలు తగులుతాయి, కింద పడవచ్చు, త్రొట్టెళ్ళచ్చు, మోకాలు చెప్పలో ఈ పగిలిపోవచ్చు, దేహానికి ఏదో దెబ్బ తగులుతుంది. కానీ అయ్యో దెబ్బ తగిలిందని కూర్చుంటాడా? పడ్డవాడు తిరిగి లేవటం, ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం, చివరికి గమ్యానికి చేరుకోవటం. ఆత్మీయ స్థితి కూడా అంతే. ఈ యుద్ధం నేనేదో కల్పితంగా చెప్పలా, బయట జరిగే యుద్ధాలు చూసి చెప్పట్లా, ఇది కూడా బైబిల్లోనే ఉంటుంది. ఏ ఉదాహరణ, ఏ ఉపమానం తీసుకున్నా సరే ప్రతిదీ బైబిల్లోనే ఉంటుంది. సో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నువ్వు, దేవుడి కోసం కనిపెట్టుకునే నువ్వు, ఆయన ఉద్దేశములు, ఆలోచనలు నువ్వు తెలుసుకొనటానికి దేవుడు నీకు ఆత్మ రూపంలో ప్రత్యక్షమయ్యి ప్రార్థన చేయడానికి ఎంతవరకు కావాలో అంతవరకు ప్రార్థన చేపిస్తాడు. ఆ సమస్య కోసం పోరాడడానికి వెళ్ళాలనుకో, ప్రార్థన చాలించి పోరాడటానికి బయలుదేరి వెళ్ళి అని చెప్పి దేవుడే నిన్ను పుష్ చేస్తాడు. సో ప్రతి దాంట్లో నువ్వు ఫేస్ చేయాలి. అంటే నీ యొక్క బ్రతుకు దినములు మొత్తం కూడా మోకరించి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, నీ యొక్క బ్రతుకు దినముల మొత్తంలో కూడా ప్రార్థన చేయటం ఒక భాగము. దేవుడి యొక్క యుద్ధ పరికరాలు ధరించుకొని సమస్యలోనికి
సాగిపోయి వెళ్ళటం కూడా విశ్వాసగా నీ యొక్క పనే. ఓకేనా? పూల పాన్పు కాదు, మోకరించి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, అపవాదిని నువ్వు ఎదుర్కోవాలి. అపవాది శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నాకు మొక్కు భూమి నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కు ఆకాశాన్ని నీకు ఇస్తా, నాకు మొక్కు అందరూ నిన్ను దేవుడు అని కొలిచేటట్టు నేను నీకు చేస్తా. వినటానికి ఎంత ఫన్నీగా ఉంది. సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వచ్చి నాకు మొక్కు అని చెప్పి తిరిగి అడుగుతున్నారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? గద్దించాడు, పో ఎక్కడి నుంచి అని. నువ్వు గద్దిస్తున్నావా సమస్యని? నువ్వు సమస్యని గద్దిస్తున్నావా? సమస్య చూసి మోకరించి ఇది సమస్య అయ్యా, పోవాలయ్యా పోవాలయ్యా, అయ్యో ఏడుపు అయ్యా, అయ్యో బాధ అయ్యా, అయ్యో నొప్పి అయ్యా అంటున్నావు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో ఈరోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చీమలు నీ దృష్టికి ఎలా అయితే కనిపిస్తున్నాయో నీ సమస్యలు కూడా చీమల్లాగా తీసుకో. అది ఎప్పుడు నువ్వు అలా తీసుకోగలుగుతావంటే దేవుడి యొక్క సర్వశక్తి ఏంటి అని గ్రహించినప్పుడు మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. సో దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యత ఏంటో నాకు నువ్వు రుజువు రూపముగా తెలియజేయి అని నువ్వు దేవుణ్ణి అర్థిస్తూ నువ్వు ప్రార్థన చెయ్యి. సో నువ్వు అరగంట చేస్తావో, పావు గంట చేస్తావో, గంట చేస్తావో ప్రార్థన నాకు తెలియదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడికి లెక్క. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా అది సమస్య నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. సో నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే, ఉదాహరణకు గంట చేసావు అనుకో, 55 నిమిషాల పాటు దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలని వివరిస్తూ, మయోపరుస్తూ, ధ్యానిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెయ్యి. మిగతా 5 నిమిషాలు నీ అవసరాల కోసం చేసినా చేయకపోయినా పర్లా. అంత మిడతలాగా కనిపిస్తుంది నీ యొక్క సమస్య. ఎందుకంటే ఒకే ఒక మాట, నువ్వు ప్రార్థించే, నువ్వు అర్థించే దేవుడి యొక్క పేరు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నువ్వు దేవుడుగా కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతిదీ నువ్వు అనుభవించినట్లు అసాధ్యుడుగా ఉన్న దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన ద్వారా సమస్తము నువ్వు సాధ్యము అగును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఆశీర్వాదముగా చేయునుగాక. ఆమేన్.